ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా అందరికీ కూడా హ్యాపీ థర్స్డే. ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయకు. ఈరోజు నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టాన్ని ఈ కుండలో దాచి ఉంచాను. ఈ కుండని నువ్వు అందుకొని అదృష్టాన్ని వెంటనే దక్కించుకోమ్మా అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినే ముందుగా మన ఛానల్ని కనుక మొదటగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు, మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. వీడియోలోకి వచ్చేస్తే, తల్లి నాకు అదృష్టమే లేదు బాబా, నా జీవితంలో ప్రతిదీ కూడా కష్టాలతోనే ముడిపడి ఉంది. నా జీవితం అంతా కూడా బాధలు పడ్డానికే నేను పుట్టానా? నా జీవితం అంతా సగం ఈ కష్టాలతో, బాధలతో, కన్నీళ్లతోనే మునిగిపోయింది. ఇక నేను చనిపోయేంత వరకు కూడా ఈ బాధలు నాకు తప్పవు కదా అని చెప్పి ఎన్నో రకాలుగా అనుకొని నువ్వు కృంగిపోతూ ఉన్నావు. ఈ సమస్యలేంటో, ఈ బాధలేంటో ప్రతిదీ కూడా నాకు తెలుసమ్మా. నువ్వు పడే ఈ కష్టాలు, సమస్యలు అన్నింటినీ కూడా తీర్చగలిగే శక్తి నాలో ఉంది. అయినప్పటికీ కూడా నా అనుగ్రహం అనేది నీ మీద ఉన్నా కూడా నీ అదృష్టం కూడా దానికి సహాయం పడాలి అంటూ ఉంటారు కదా. గోరంత అదృష్టమైనా ఉండాలి జీవితంలో అని. అలాగే నీ అదృష్టం దానికి సహాయపడినప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆనందాలు అనేవి అడుగు పెడతాయి, కష్టాలు అనేవి దూరం అవుతాయి. నీవు అదృష్టాన్ని దక్కించుకోగలిగితే మాత్రమే నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు. అసలు ఏం అదృష్టం బాబా, ఏం మాట్లాడుతున్నారు, నాకేం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉన్నావు. అయితే నేను నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను, జాగ్రత్తగా విను. జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అనుభవించావు, ఎన్నో రకాలైన బాధల్ని అనుభవించావు. ప్రతి కష్టమో, ప్రతి బాధ కూడా నిన్ను అడుగడుగున ఒక్కొక్కసారి నీ మనసుని కృంగదీసేలా చేస్తుంది. నువ్వు దేన్నైనా సరే తట్టుకొని నిలబడగలవు అనే ధైర్యాన్ని కూడా నీకు ఇచ్చాను. కానీ ఒక్కొక్కసారి నీ ధైర్యం అనేది దెబ్బతింటే మరొకసారి ఎదిరించగలను అనే తెగింపు కూడా నీలో వచ్చింది. ఇలా నీ వ్యక్తిత్వాన్ని 2 రకాలుగా మార్చుకోగలిగితే మొత్తానికి నువ్వు అనుకున్నది ఏంటి అంటే, అధైర్యపడితే ఏదీ సాధించలేం. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఆడుకుంటున్నారు, నేను ధైర్యంగా ఉంటేనే ఏదైనా కానీ సాధించగలను అని చెప్పి నువ్వు తెలుసుకున్నావు. మొత్తానికి నువ్వు అనుకున్నది నిజమే బిడ్డ. కాకపోతే నీ ధైర్యం అనేది నీ ఇంట్లో వరకే ఆగిపోతుంది. బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, కొన్ని పనులు చేసేటప్పుడు మనసులో కంగారు, ఆందోళన, ఎలా చేయగలనా లేదా, నేను ఈరోజు ఈ పని పూర్తి చేయగలనా లేదా అనే తపన నీలో ఎప్పటికప్పుడు కూడా భయాన్ని కలిగిస్తూనే ఉంది. కాబట్టి నువ్వు ఏదైనా సరే
నిన్ను కృంగదీసే మనుషులు నీ చుట్టుపక్కల ఉన్నప్పుడు నువ్వు గ్రహించాలి. నీ వెంటనే వాళ్ళు తోడేళ్ళ లాంటి శత్రువులు నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కూడా ఆ అవకాశాన్ని వదలకుండా పట్టుకొని నీకు అంటే నువ్వు ఏదైతే వారికి అవకాశాన్ని ఇచ్చావో దాన్ని పట్టుకొని అక్కడ జరిగిందంతా కూడా ఘోరం తల్లి అక్కడ జరిగింది. ఘోరంత కష్టం ఉంటే దాన్ని కొండంతగా క్రియేట్ చేసి, ఇంత దాన్ని అంత చేసి, నిన్ను నలుగురిలో ప్రచారం చేసి, నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయాలని చెప్పి వాళ్ళు కంకణం అయితే కట్టుకున్నారు. మరి ఆ ఘోరంత అవకాశం నువ్వు ఎందుకు వాళ్ళకివ్వాలి చెప్పు? అదే నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. దానికి సమాధానం కూడా నీ దగ్గరుంది. ఎందుకంటే నాకు తెలియదు కదా అంటావు. ఈ అవకాశం నువ్వు ఇవ్వాలని ఇవ్వలేదమ్మా. ఒక్కొక్కసారి సమస్యలే అలా వచ్చే అవకాశాన్ని ఇచ్చేలా చేస్తున్నాయి. బిడ్డ, ఏదైనప్పటికీ కూడా ఒక విషయాన్ని నువ్వు తెలుసుకున్నావు కదా! అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండాలి. ఎవ్వరికీ భయపడకూడదు. ఎవ్వరికీ లొంగకూడదు. అంతేకాకుండా కొన్ని కష్టాల్ని చూసి, బాధల్ని చూసి మొదటి నుంచి కూడా నీ ప్రయాణంలో నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నీకు తోడుగా ఉన్నది ఎవరు? నీకంటూ దూరంగా ఉన్నదెవరు? అనేది కూడా నువ్వు తెలుసుకో. నీకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు నీకెవరున్నారు? నిన్ను దిగజార్చే వాళ్ళు ఎవరున్నారు? నీ యొక్క ఎదుగుదలని చూసి ఎదుగుతూ ఉన్నప్పుడు నిన్ను చూసి ఏడుస్తున్న వాళ్ళు ఎవరు? ఆ ఎదుగుదల ఉన్నప్పుడు నువ్వు ఇంకాస్త ఎదగాలి అని చెప్పి నీ వెన్ను తట్టి నడిపించేవాళ్ళు, నీ వెనక ధైర్యాన్నిచ్చేవాళ్ళెవరు? ఇవన్నీ కూడా నువ్వు గ్రహిస్తూనే ఉన్నావు కదా! అలా మనుషుల యొక్క వ్యక్తిత్వాల్ని, మనుషుల యొక్క మనస్తత్వాల్ని అన్నింటినీ కూడా తెలుసుకున్నావు. ఏదైనప్పటికీ కూడా బిడ్డ, ఒక్కటి మాత్రం జాగ్రత్తగా తెలుసుకో. ఈ నాటకం అనే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి తగ్గట్టుగా, ఎవరి అనుకూలతలకు తగ్గట్టుగా, ఎవరి సామర్థ్యానికి తగ్గట్లుగా వాళ్ళు నటించే ప్రయత్నమే చేస్తున్నారు. అలా ప్రతి మనిషి కూడా మరొకరిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా వాడుకునే ప్రయత్నంలో నువ్వు తోలుబొమ్మవి, కీలుబొమ్మవి అవ్వకూడదమ్మా. వారి ఎదురుచూపులకు ఎదురు దెబ్బ కొట్టే శక్తిగా మారాలి అన్న ఉద్దేశంతోనే ఇదంతా కూడా నీకు వివరించైతే చెప్తున్నాను. మరి కొండంత కష్టపడినా కూడా గోరంత అదృష్టమైనా తనకుండాలి. అలా గోరంత అదృష్టం ఉన్నవారే జీవితంలో ఎన్నో సాధించగలుగుతారు. కాబట్టి ఆ అదృష్టాన్ని నీ చేతిలో పెట్టడానికే వచ్చాను. ఇది నా భక్తులకు మాత్రమే. నా భక్తులకి ఈరోజు ఈ గురువారం రోజు వారికి అందిస్తున్నటువంటి ఈ అదృష్టాన్ని నా భక్తులు అంటే నా భక్తులుగా నియమించబడ్డ వారికి ఒక్కొక్కరికి కొన్ని అర్హతలనేవి ఉండాలి. ఎటువంటి స్వార్థం ఉండకూడదు. ఎటువంటి ఈర్ష్య ఉండకూడదు. అసూయ, ద్వేషం, ఎటువంటి వారిని చూసి ఏడవటం, ఎదుటి వారిని చూసి ఇవేవి కూడా నా భక్తులకు ఉండకూడదు. అంతేకాదు నా భక్తుడు ఒకరి ఎదుగుదలకు వెన్నుతట్టి వాడేగా ఉండాలి కానీ ఒకరు దిగజారిపోతూ ఉంటే వారిని వెన్నుతట్టి ధైర్యాన్ని నింపేవాడై ఉండాలి. అంతేగాని వాళ్ళను చూసి నవ్వటం, వాళ్ళ మీద ఈర్ష్య పడటం, ద్వేషాన్ని పెంచుకోవటం ఇలాంటివేవీ ఉండకూడదు. కొన్ని గొప్ప లక్షణాలనేవి నీలో ఉండాలి. కాబట్టే జీవితం అనేది ఆనందంగా, అదృష్టంగా మారే అవకాశాన్ని ఈరోజు నీ చేతిలో నేను పెట్టబోతున్నాను. అందుకే నా భక్తురాలుగా నువ్వు నియమింపబడ్డావు. బిడ్డ, ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క అదృష్టాన్ని నువ్వు పూర్తిగా దక్కించుకొనే తీరాలి. ఈ అదృష్టం ఏంటి? ఆ అదృష్టం నాకు ఎలా దక్కుతుంది అని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా! అయితే ఇప్పుడు ఈ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలో చెప్తాను. జాగ్రత్తగా విను. మనిషి సంతోషంగా ఉండాలి అన్నా, బాధగా ఉండాలి అన్నా నీ చేతిలోనే ఉంటుంది. నువ్వు ఈరోజు ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆనందంగా ఉంటావు. లేదా వేరే వారి గురించి ఆలోచించుకుంటూ వారెందుకు నాతో ఇలా ఉంటున్నారు? నాతో ఎందుకు ఈ విధంగా నటిస్తున్నారు? నేను చెప్పిన మాట ఎందుకు వినటం లేదు? వారిలో మార్పు ఎందుకు రావటం లేదని చెప్పి వేరే వ్యక్తి గురించి నువ్వు ఏదైనా కానీ ఆశించినప్పుడు, ఆశించిన మార్పు వారి నుంచి కనుక నువ్వు పొందలేకపోతే నీ వ్యక్తిత్వం అనేది సంతోషంగా కాకుండా బాధలోకి వెళ్ళిపోతుంది. అలా బాధలోకి వెళ్ళేలా నువ్వు చేతులారా చేసుకుంటున్నావు. ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏది ఆశించకుండా నీ జీవితాన్ని నువ్వు అనుకూలంగా, సంతోషంగా చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ఆనందాలనేవి నీ జీవితంలో నువ్వు దక్కించుకోగలుగుతావు. మరి ఆ మనుషులు అనుకున్న వారిలో మార్పు రావాలి అని చెప్పి నేను కోరుకోవటం తప్ప బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా! నువ్వు చేసేది తప్పు కాదమ్మా. కానీ ఎన్నాళ్ళు నువ్వు అలా ప్రాధేయపడతావు? ఎన్ని రోజులు అలా అడుక్కుంటావు చెప్పు మారమని? అంతేకాకుండా కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి. ఎటువంటి మార్పులు రాని వ్యక్తులు
సంవత్సరాలు సంవత్సరాలు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. వారంతట వారికి మనసులో ఆ మార్పు అనేది మొదలవ్వాలమ్మా. అలా రానప్పుడు నువ్వు ఎంత ప్రాధేయపడినా కూడా ఎటువంటి లాభం అనేది ఉండదు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పటికి తెలుసుకుంటావు బిడ్డ? ఎప్పటికైనా కానీ మనిషి జీవితంలో ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా బ్రతకగలుగుతావు. కాబట్టి నువ్వు మొదట ఆనందంగా బ్రతకాలి అంటే ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను కానీ, ఆప్యాయతను కానీ, డబ్బును కానీ, మార్పును కానీ ఏది కూడా నువ్వు ఆశించకూడదు. ఒకవేళ నువ్వు అలా ఆశించినా కూడా వారు ప్రస్తుతానికి మారినట్లు నీ మీద ప్రేమను చూపించినా ఆ తర్వాత మాత్రం వారిలో ఎటువంటి మార్పు అనేది రాదు. ఆ నటనతో కూడిన మార్పు అనేది నువ్వు ఈ క్షణంలో నటించినంతసేపు సంతోషంగా ఉండగలుగుతావేమో కానీ మళ్ళీ వారిలో మార్పు అనేది నిజానికి నువ్వు గ్రహించినప్పుడు ఇంతకుముందు నువ్వు పడిన బాధ కంటే కూడా ఎక్కువ బాధను నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎవ్వరి నుంచి కూడా ఏది నువ్వు ఆశించకుండా జీవితంలో సంతోషంగా బ్రతకడం నేర్చుకో. ఈ సృష్టిలోకి ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావనే నిజాన్ని నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు ఆనందంగా ఉంచుకునే ప్రయత్నాలు చెయ్యి. అంతేకాని ఎదుటి వారి నుంచి ఏమాత్రం కూడా ఆశించవద్దు. ఇది నీకు చెప్పాలనుకున్నటువంటి మొదటి విషయం. నీ అదృష్టాన్ని నువ్వు దక్కించుకోవడానికి ఉపయోగపడేది ఇక రెండవది ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ నీలో ప్రత్యేకమైన శ్రద్ధ అనేది ఏ పనిలో అయితే నువ్వు పెడతావో, నువ్వు కాస్తంత కష్టం ఎక్కువగా పడినట్లయితే అందులో కూడా నువ్వు సాధించగలిగే విజయాలనేవి చాలా చాలా గొప్పగా ఉంటాయి. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో, తక్కువ చేసి మాట్లాడుతారో, ఎవరైతే నిన్ను ఎందులో కూడా పనికిరావు నువ్వు అని చెప్పి నిందలు వేశారో అటువంటి వారు సైతం నీ జీవితంలో అటువంటి వారు ఆనందంగా ఉండే ప్రయత్నాన్ని నువ్వు ఏదన్నా విజయాన్ని సాధించాలి అనుకున్నప్పుడు ఆ విజయాన్ని అందుకునే ఆ టైంని వాళ్ళు తొక్కేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు నీ శత్రువులకు నువ్వు దొరకకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వు చేస్తున్న పనిలో నువ్వు ఎటువంటిది కూడా ఆశించకుండా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని అయితే సాధిస్తావమ్మా. నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. కష్టపడగలిగే మనస్తత్వం నీలో ఉంటే ఆటోమేటిక్గా విజయాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇక తర్వాత విషయం ఏంటి అంటే, బంధువుల గుంపులో ఉండే బంధువులు ఎవరైతే నిన్ను పీక్కు తింటూ నిన్ను టార్చర్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు కదా, అటువంటి వారితో ఎంత తక్కువగా మాట్లాడితే అంత ప్రశాంతంగా ఉంటావు. అటువంటి వారితో ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత ఆనందంగా ఉంటావు. జీవితంలో సంతోషం ఉండటానికి ఈ మార్గాలన్నీ నువ్వు ఎంచుకోవాలి. ఇలా ఎంచుకున్నప్పుడు మాత్రమే ప్రతిరోజు నీ పెదవుల నుంచి ఒక చిరునవ్వు అనేది వస్తూ ఉంటుంది. అలా ఎవరైతే సంతోషంగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారో వారి యందు ఆ లక్ష్మీదేవి అడుగు పెడుతుందమ్మా. అంతేకాదు సర్వదేవతలు కూడా నీ ఇంటి వందు కొలువై ఉంటారు. కాబట్టి నువ్వు జీవితంలో కోరుకునే ప్రతి అదృష్టాన్ని కూడా నువ్వు దక్కించుకోగలుగుతావు. ఇది సంతోషాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని అన్ని రకాలుగా నువ్వు దక్కించుకోగలుగుతావు. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఎదుటి వారిలో మార్పు రావాలి అని చెప్పి చూడటం, అంతేకాకుండా చేసే పనిలో వెంటనే ఫలితం లభించాలి అని చెప్పి ఎదురు చూడటం, ఇటువంటివన్నీ కూడా నా పక్కన పెట్టేసి కష్టపడి పనిచేసే మనసు, ఎదుటి వారి నుంచి ఏది ఆశించని మనసు నీలో ఉంటే గనక ఆటోమేటిక్గా నీ అదృష్టం అనేది నీ యందు ఉరకలు వేస్తూ వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. అర్థమైంది కదా? మరి నువ్వు పోగొట్టుకున్న నీ అదృష్టం ఎక్కడుందో నీకు తెలిసింది కదా? ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది. నీ చేతిలో ఉన్న అదృష్టాన్ని నువ్వే దక్కించుకోలేకపోతున్నావు. ఎక్కడెక్కడ దాన్ని వదిలేసుకుంటూ వస్తూ ఉన్నావు. నీ జీవితాన్ని నువ్వే నరకం చేసుకుంటూ వస్తూ ఉన్నావు. ఇది సరైంది కాదు అని చెప్పి గుర్తు చేసేదానికే ఈరోజు, ఈ గురువారం రోజు నీకు ఒక ప్రత్యేకమైన రోజుగా ఈ అదృష్టాన్ని, నాకు మంచి ప్రత్యేకమైన ఈ రోజుని నీకు ఈరోజు అదృష్టాన్ని అందించే రోజుగా నీ ముందు తీసుకొచ్చాను. కాబట్టి ఈ అదృష్టాన్ని నువ్వు తప్పకుండా తొందరపడి నెట్టివేయకుండా అందుకో బిడ్డ. త్వరలోనే అదృష్టాన్ని అందుకుంటావు. ఈ మాటలన్నీ నువ్వు నిజంగా ఇవన్నీ విని నువ్వు పాటించగలిగితే అదృష్టం నీ చేతుల్లోనే ఉందమ్మా, నీ ఇంట్లోనే ఉంది. నిన్ను దాటి అది ఎక్కడికి కూడా పోదు. కాబట్టి అందుకో, ఈ అదృష్టాన్ని అందుకొని జీవితంలో సంతోషంగా జీవించు. నీ జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. ఈ బాబా మీద ధైర్యంగా ఉండు. నీకంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు? సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.